Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు మనము శక్తి 1.0 బ్యాచ్లో కోడింగ్ డీకోడింగ్ 9th క్లాస్ అనేది మనము డిస్కస్ చేసుకున్నాము. చూసుకోండి ఫ్రెండ్స్, మనము ఈ క్లాస్ 9th క్లాస్ డిస్కస్ చేసుకుని నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ లెటర్ టు లెటర్ లేకుంటే నెంబర్ టు లెటర్ కోడింగ్లో వెళ్ళి మనం వచ్చేసి సాల్వ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకుందాము. ఎంటీ ఈజ్ రిటర్న్ ఇస్ NFOZU దెన్ కైట్స్ రిటర్న్ యాజ్ అన్నాడు. అంటే ఎంటీతో ఈ పదం ఈ వర్డ్ కోడెడ్ అయింది, ఇది NFOZ. దెన్ కైట్స్ తో ఏ పదం కోడెడ్ అవుతుందని వాడి క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేసుకుందాము. ఈ క్వశ్చన్ లో ఏ లాజిక్ అప్లికేబుల్ అయిందో చూసుకుందాము. చూసుకోండి, ఫస్ట్ ఎంటీ రాసుకుంటా, తర్వాత NFOZU కోడెడ్ అయింది అన్నాడు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి లాజిక్, ఏ లాజిక్ అప్లికేబుల్ అవుతుందో. ఇప్పుడు ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ అంతా 5, M అంటే 13, అలాగే P అంటే 16, T అంటే 20, Y అంటే 25. అలాగే N అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 14, F అంటే 6, O అంటే 15, Z అంటే 26, U అంటే 21. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకున్నాము. లాజిక్ ఏం అప్లికేబుల్ అవుతుందంటే కొద్దిగా ఈజీగా గమనించండి. ఇప్పుడు చూసుకోండి, M ఇక్కడ ఏదైతే ఉందో 13 ఉంది, M ఎంత ఉంది 13 ఉంది, ఇక్కడ 14 అయింది, అంటే ఇక్కడ +1 అనేది యాడ్ అయింది. అలాగే ఇక్కడ 5 అనేది ఉంది, ఇక్కడ 6 అయింది, అంటే ఇక్కడ +1. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ లాజిక్ చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ P అంటే 16 ఉంది ఆల్ఫాబెట్ పొజిషన్, O అంటే 15 ఉంది, అంటే -1 అయింది. ఇక్కడ మిడిల్ లెటర్ అనేది ఒకటి తగ్గింది, మిడిల్లో ఒక నంబర్ అనేది తగ్గింది, -1. అలాగే T ఇక్కడ +1 అయింది, ఇక్కడ -1 అయింది. ఇప్పుడు ఇక్కడ లాజిక్ గమనించండి. లాజిక్ వచ్చేసి మాది లాజిక్ ఏం అప్లికేబుల్ అవుతుందండి, లాజిక్ వచ్చేసి +1 విత్ డయాగ్నల్ పొజిషన్, డయాగ్నల్లీ అండ్ మిడిల్ లెటర్ వచ్చేసి -1 అనేది అవుతుంది. మిడిల్ లెటర్ ఏమవుతుంది, -1 అనేది ఇక్కడ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి లాజిక్, ఇది మా లాజిక్ అనేది అప్లికేబుల్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి కిట్స్ అంటే కైట్స్ కి మరి ఈ లాజిక్ అనేది అప్లికేబుల్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలాగే నేను మీకు ఎలిమినేషన్ మెథడ్ మరి చెప్తా, ఎలా ఎలిమినేట్ చేయాలో ఆన్సర్స్ అని. ఇప్పుడు చూసుకోండి, నేను రాసుకుంటా. ఇప్పుడు కైట్స్ కదండి, కైట్స్ KITES కైట్స్. ఇప్పుడు చూసుకోండి, మన లాజిక్ వచ్చేసి మిడిల్ వచ్చేసి జిగ్జాగ్ లాజిక్, అంటే డయాగ్నల్ లాజిక్, ఇక్కడ డయాగ్నల్ లాజిక్. అలాగే ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ -1, ఇక్కడ +1, ఇక్కడ +1. ఇప్పుడు చాలా ఈజీగా గమనించండి. ఇప్పుడు I ఏదైతే ఉందో ఇప్పుడు I అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ అంతా 9, K అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 11, అలాగే T అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 20, E అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 5, అలాగే S అంటే 19 ఆల్ఫాబెట్ పొజిషన్. ఇప్పుడు చూడండి, 9 కి 1 కలపండి 10 అంటే J ఆప్షన్ చూడండి, D ఎట్లో కాదు, ఈ 3లో 1 ఆప్షన్ అనేది ఉండాలి. తర్వాత K అంటే 11 లో 1 యాడ్ చేయండి, 12 అంటే L అంటే ఈ మళ్ళీ ఎలిమినేషన్ ఆప్షన్ డి, ఆప్షన్ సి ఎప్పటికీ ఆన్సర్ అనేది రైట్ కావు. ఆప్షన్ ఏ కావాలి, ఆప్షన్ బి కావాలి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ లాజిక్ చూసుకోండి, టీలో -1 చేయాలి, బట్ నేను పొరపాటుగా +1 చేసినాడంటే
అప్పుడు 21 అవుతుంది. 21 అంటే యు ఏ అయిపోతుంది. బట్ అది ఆన్సర్ రాంగ్. లాజిక్ చూసుకోండి, ఇక్కడ పి వచ్చేసి 16 ఉంది, -1 చేసినాడు, అప్పుడు వచ్చేసి 15 వచ్చింది అంటే ఓ వచ్చింది. అలాంటి తప్పుడే టీ అంటే 20, అప్పుడు -1 చేస్తే ఎస్ అంటే 19 అంటే ఎస్, ఇక్కడ వచ్చేసి ఎస్ రావాలి. చూసుకోండి, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చూడండి, నేను 3 లెటర్స్ సాల్వ్ చేసి రైట్ ఆన్సర్ పెట్టిన. ఇదే ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఇలా చేస్తే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి, తర్వాత ఎస్ అంటే 19, దీన్ని 1 యాడ్ చేయండి 20 అంటే ఎస్, 20 అంటే టీ కదా, టీ వచ్చిందా లేదంటే. తర్వాత ఈ అంటే 5, ఆల్ఫాబెట్ పొజిషన్ 5, దీనికి 1 యాడ్ చేయండి 6 అంటే ఎఫ్ వచ్చిందా లేదండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ లాజిక్ వచ్చేసి డయాగ్నల్ లాజిక్, అండ్ డయాగ్నల్ లాజిక్ అప్లికేబుల్ అయ్యి మిడిల్ లెటర్ ఏదైతే ఉంటుందో అక్కడ -1 అయింది, మిడిల్ లెటర్ ఏమైంది -1 అయింది. తర్వాత డయాగ్నల్ లాజిక్. మరి చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇలాంటి కంటెంట్ మీకు లభిస్తుందంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి అనేది షేర్ చేయండి, ఎందుకంటే ఇది బెస్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా కదా. చూసుకోండి ఫ్రెండ్స్, కోడింగ్ డీకోడింగ్ లో నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడుకుందాము. ఇది పదం ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ కోడెడ్ విత్ IRTSIDNOTUIUM అండ్ నంబర్ విత్ నంబర్ తో కోడెడ్ అవుతుందని వాడి క్వశ్చన్. నంబర్ ఏ నంబర్ తో కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. డిస్ట్రిబ్యూషన్ చూసుకోండి ఎలా లాజిక్ అప్లికేబుల్ అవుతుందో. చాలా పెద్ద నంబర్ అంటే చాలా పెద్ద వర్డ్, అంటే చాలా ఈ పదంలో నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది ఉన్నాయి, చాలా పెద్ద లెటర్స్, చాలా నెంబర్స్ ఉన్నాయి. మనం ఆల్ఫాబెట్ పొజిషన్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా టైం టేకింగ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, జస్ట్ చూసుకుంటా, బట్ లాజిక్ ఇది అప్లికేబుల్ కాదు. నేను లాజిక్ మీకు చెప్తా. చూసుకోండి, ఇట్లా రాసుకుంటే ఐ అంటే 9 అనుకుంటాం, ఆర్ అంటే 18, బట్ ఏదైనా లాజిక్ అప్లికేబుల్ కనబడుతుందో లేదు కదా. ఇక్కడే ఒక లాజిక్ ఉంది, చూసుకోండి ఎలాగో. లాజిక్ చూసుకోండి, నేను చెప్తా. ఏదో ఇప్పుడు చూసుకోండి, మొత్తము ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి, ఎన్ని ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 6 గా డివైడ్ చేయండి. ఇది 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్ ఇచ్చిన ఒక వర్డ్ లో. చూసుకోండి, ఐ ఏదైతే ఉందో అది ఫస్ట్ వస్తుంది, RTSID. చూసుకోండి, ఇది ఒక హాఫ్ అయిపోయింది. తర్వాత మరి NOTIUB. చూసుకోండి, అర్థమైంది లాజిక్. ఏదైతే ఒక డిస్ట్రిబ్యూషన్ పదం ఇచ్చినాడో కోడెడ్ విత్ IRTSDDNOTIU అన్నాడు. బట్ ఇక్కడ లాజిక్ వచ్చేసి ఏం లాజిక్ అప్లికేబుల్ అయింది బ్రో అంటే రివర్స్ ఆర్డర్ అండ్ డయాగ్నల్ లాజిక్. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు చూసుకోండి, ఇదేతో విత్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్, హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. చూసుకోండి, ఇప్పుడు మొత్తం 12 లెటర్స్ ఉన్నాయి, 12 లో హాఫ్ 9 దగ్గర ఆగిపోతుంది. ఆ 9 వచ్చేసి ఏదైతే లాస్ట్ ఉంది హాఫ్ ఆఫ్ ది డిజిట్, అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసింది. అంటే 9 లో ఉన్న ఇప్పుడు 1 2 3 4 5 6 లో ఉన్నది 1 కి వచ్చేసింది. అలాగే 5 కి ఉన్నది 2 వచ్చింది, 3 కి ఉన్నది 3కి వచ్చింది, అలాగే 4 కి ఉన్నది 3rd వచ్చింది, సెకండ్ ఉన్నది ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ఉన్నది లాస్ట్ వెళ్ళిపోయింది. అంటే హాఫ్ ఆఫ్ ది లెటర్స్ అనేది రివర్స్ ఆర్డర్ లో డయాగ్నల్ గా అవుతున్నాయి. ఇప్పుడు వాడు ఇచ్చిన నంబర్ కి మరి కోడేట్ చేద్దాము. నంబర్ దీంట్లో నెంబర్స్ లో ఫస్ట్ మనం రాసుకుంది ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎన్ని ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, దీనిలో హాఫ్ గా డివైడ్ చేయండి. అంటే ఇది ఒక 3 హాఫ్ లెటర్స్, ఇది 3 ఆల్ఫాబెట్స్. ఏదో 3rd ఉందో అది ఫస్ట్ వచ్చేయాలి. అంటే
ఎం, సెకండ్ ఏదైతే ఉందో అది సెకండ్ రావాలి, యు, ఏదైతే ఫస్ట్ ఉందో అది థర్డ్ వెళ్ళిపోయాలి, ఎంయుఎన్. అలాగే ఏదైతే ఆర్ ఉందో అది ఫస్ట్ పొజిషన్ వచ్చేసింది, ఈ బి. చూసుకోండి ఫ్రెండ్స్, లాజిక్ వచ్చేసి నేను చెప్పిన కదా లాజిక్, రివర్స్ ఆర్డర్ లాజిక్, డయాగ్నల్ లాజిక్ విత్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ లో రివర్స్ ఆర్డర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. తర్వాత హాఫ్ ఆఫ్ ది లెటర్స్ మరి సేమ్ అట్లా అప్లికేబుల్ అయిన లాజిక్ తో ఆన్సర్ అనేది కాంబినేషన్ గా ఒక పదం అన్ని ఫామ్ అవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది లాజిక్. ఇక్కడతో మన కోడింగ్ డీకోడింగ్ లో 9th క్లాస్ వరకు శక్తి 1 బ్యాచ్ లో మాట్లాడుకుందాము. నెక్స్ట్ నుండి మనము ఏ కోడింగ్ అంటే నంబర్ లెటర్ కోడింగ్ అనేది మాట్లాడుకుందాం. నంబర్ లెటర్ కోడింగ్, నంబర్ టు లెటర్ కోడింగ్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో, నెక్స్ట్ 10th క్లాస్ 11th 12th లో మాట్లాడుకుందాం. నంబర్ టు లెటర్ కోడింగ్ అనేది డిస్కస్ అనేది చేసుకుందాము. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా వస్తాయో కాన్సెప్ట్ ప్లస్ పిఆర్ఎస్ అంటే పిక్యూఆర్ఎస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాము నెక్స్ట్ క్లాస్ లో. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.